పోలీసులు లాఠీ చార్జ్ కావచ్చు యువకులని లాక్కెళ్తున్న పరిస్థితి. సో పోలీస్ జీప్లలో లాక్కెళ్తున్న పరిస్థితి. సో చూసుకోవచ్చు విజువల్స్ లో ఎంత దారుణమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజాపాలన అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది, కానీ ఇది ఏ రకంగా కూడా ప్రజాపాలనలా కనిపించట్లేదు. సో నిరుద్యోగులని గొర్రెలని ఇడ్చుకెళ్తా ఉంది పోలీసులు. సో వాళ్ళ డిమాండ్స్ కోసం వాళ్ళు కొట్లాడుతూ ఉంటే పోలీసులు ఇంత దౌర్జన్యంగా అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తున్న పరిస్థితి. బాబు గారు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మా మేనిఫెస్టో ప్రకటించినటువంటి వ్యక్తి శ్రీధర్ బాబు గారు ఈ రోజు మేనిఫెస్టో 2 లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తామని చెప్పి, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినటువంటి సన్యాసి ఈ రోజు అసెంబ్లీలో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోపోవడం నిరుద్యోగ యువత మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రోజు రాహుల్ గాంధీ గారు లైబ్రరీ దగ్గరకు వచ్చి మోసం చేసిండు. మొన్న అసెంబ్లీ సమావేశంలో విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ ఇచ్చి మోసం చేశారు. ఈ రోజు శ్రీధర్ బాబు గారు శాసన మండలిలో నిరుద్యోగులను కించపరిచే విధంగా మాట్లాడింది కాబట్టి శ్రీధర్ బాబు గారు క్షమాపణ చెప్పాలి. సో చూసుకోవచ్చు పోలీసులు ఎంత దారుణంగా లాక్కెళ్తా ఉన్నారో. సో నిరుద్యోగులను చూడకుండా కూడా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా లాక్కెళ్తా ఉన్నారు. సో ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం, ఇది ఎక్కడ ప్రజాపాలన అనేది అర్థం కావట్లేదు. సో మరి గొర్రెల కంటే అధ్వానంగా లాక్కెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో పోలీసుల తీరు చూస్తుంటే అసలు నిజంగా వీళ్ళేమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా, లేకపోతే విద్యార్థులు అనుకుంటున్నారా, టెర్రరిస్టులు అనుకుంటున్నారా అర్థం కాని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో మరి ఇంత దారుణంగా వాళ్ళ బట్టలు చినిగిపోతున్నా ఉన్నాయి. బట్టలు చింపేసి కూడా వాళ్ళని మరి ఘోరంగా తొక్కేసుకుంటూ పోలీసులు ఘోరమైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో మరి ఘోరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళకు తగులుతాయండి దెబ్బలు, తొక్కేస్తున్నారు. ఆయన ఎందుకు తొక్కేస్తున్నారు? ఎందుకు తొక్కేస్తున్నారు? ఏమైంది బ్రో? ఏమైంది బ్రో? కాదు తీవ్రంగా ఖండిస్తున్నామనేటువంటి ప్రజలు మీరు తెచ్చుకున్న ప్రభుత్వం అన్న నిరుద్యోగులు ఈ రోజు ఏ విధంగా ఉంటున్నారో ఒకసారి మీరు మీడియా ముఖంగా చూపించండి. మా నిరుద్యోగులకి మీరు ఇచ్చిన హామీని నెరవేర్చమని మేము శాంతియుతంగా మేము నిర్వహించుకున్న ర్యాలీకి కూడా పోలీసు వాళ్ళు ఈ విధంగా ఈ పోలీసు వాళ్ళ దౌర్జన్యాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు తెచ్చుకున్న ప్రభుత్వం మాకు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, కానీ మాకు ఇప్పటిదాకా మీరు ఇచ్చిన హామీని మాకు నెరవేర్చాలి. అందుకే మా సమస్యను మేము చెప్పుకోవడానికి వస్తే ఇలాంటి దౌర్జన్యం